పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లలు మంచిగా ఉండాలి, వాళ్ళకి ముందుకు తరానికి వాళ్ళు ఒక మార్గంగా నిలవాలి, భవిష్యత్తులో వాళ్ళు ఎప్పుడు దేనికి ఇబ్బంది పడకూడదని కొన్ని మంచి విషయాల్ని మనకి చెప్తూ ఉంటారు. కొన్ని పనుల్ని కొన్ని అలవాటుగా మార్చుకుంటే మన జీవితం ముందుకు వెళ్తుంది కదా అని చెప్తూ ఉంటారు. ఆ పనుల్ని మనం మెల్లమెల్లగా మన జీవితంలోని అలవాటు చేసుకోవడమే తప్పించి పెద్దవాళ్ళకి ప్రశ్నించలేము కదా. ఇది చేస్తే దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేమా, మేము చేయగలమా లేదా అని ఎప్పుడూ సాధ్యం కాదు అనుకుంటే అది ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉండిపోతుంది. మనం మెల్లమెల్లగా అలవాటు చేసుకొని ఇష్టంగా చేసుకుంటే మన భవిష్యత్తు ఎప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకి డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ, మన ఫ్యామిలీ కుటుంబం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని, మీ ప్రేమ ఆదరణ నాకు అందిస్తారని ఎల్లప్పుడూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొందరు సందేశాలని, కొన్ని విషయాలని మీతోని షేర్ చేసేసుకుంటాను. ఈరోజు పూజా వీడియో ఏంటి కొత్తగా ప్లేస్ కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఊరికి వచ్చామని తెలుసు కదా, ఇది మా సొంత ఇంట్లోన శుక్రవారం పూజా వీడియోస్ ఎప్పటికప్పుడే మీతో షేర్ చేసేసుకోవాలని ఉంది, కానీ వీలు కుదరట్లేదు. చాలా వీడియోస్లో చెప్తూనే వస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ కదా. ఇయర్కి ఒక్కసారి వెళ్తాము, వాళ్ళతో ఎక్కువ టైం గడపాలి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అక్కడ ఉండే పనులన్నింటినీ కూడా చక్కబెట్టుకొని మళ్ళీ రావాలి కదా. నేను వీడియోస్ అన్నీ ఎడిటింగ్ అని వాయిస్ ఓవర్ అని కూర్చుంటే మిగతా పనులన్నీ కూడా ఆగిపోతాయి కదా. అందుకోసం మెల్లమెల్లగా మీరు అర్థం చేసుకుంటారని కొన్ని వీడియోస్ని షేర్ చేస్తున్నాను. లేట్ అవుతుంది, ఏమీ అనుకోవద్దు. ఎప్పుడు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటా ఉన్నాను. లేట్గా అయినా సరే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎప్పుడూ చెప్పే విధంగానే బ్రాహ్మీ ముహూర్తంలో 4:30కంతా లేచి చక్కగా స్నానం చేసుకొని ఇంటి పనులన్నింటినీ ముగించుకొని దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళిన నుంచి అమ్మమ్మ నాకు దీపారాధన చేసుకోమని చెప్తూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా నేనే దీపారాధన చేస్తాను, లేకుంటే అమ్మమ్మ చేసుకుంటారు. అమ్మమ్మ అంటే మా అత్తయ్య. చాలా వీడియోస్లో అమ్మమ్మ అని చెప్తా ఉన్నాను కదా, కొందరికి తెలియదేమో అని ఇది కూడా వివరంగా చెప్తున్నాను. మా అత్తయ్య మామయ్య మాకు పెళ్ళైన తర్వాత లక్ష్మీ పూజ చేసుకోమని మాకు చెప్పారు. అప్పుడు నుంచి ఇంకా చేసుకుంటూనే ఉన్నాము. మాకు పెళ్ళైనప్పటి నుంచి 15 ఇయర్స్ నుంచి ప్రతి శుక్రవారం కూడా ఆ లక్ష్మీ తల్లికి పూజ చేసుకునే భాగ్యాన్ని మా అత్తమామలు కల్పించారు. ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఎంతో ఇష్టంగా శుక్రవారం వస్తుందంటేనే ఏదో పండగలా అనుకుంటాను. లక్షవారం నుంచే ఇంకా శుక్రవారం పనుల గురించి ఆలోచిస్తూ ఉంటాను. ప్రతి శుక్రవారం కూడా చాలా బాగా చేసుకోవాలి, చాలా తొందరగా చేసేసుకోవాలి అని చాలా ఇష్టపూర్వకంగా చేసుకుంటాను. అది హైదరాబాద్లో ఉన్న మా సొంత ఇంట్లో ఉన్న పూజనైతే కంపల్సరీ చేసేసుకుంటాను. మీరంతా కూడా నా కుటుంబం, మనమంతా కూడా ఒక ఉమ్మడి కుటుంబంలా, నా ఫ్యామిలీలా అనుకుంటూ ఉంటాను. ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయాన్ని మీతో షేర్ చేసేసుకోవాలి అనుకుంటున్నాను, అర్థం చేసుకుంటారు అని. నాకు ఒకరు ఇద్దరు అడుగుతున్నారు, వీడియోస్ కోసమేనా లక్ష్మీ పూజ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఏ పూజనైనా సరే ఎవరైనా సరే వీడియోస్ కోసం చేయరు కదా. నేను కూడా వీడియోస్ కోసమని చేయట్లేదు. మా అత్తమామలు మాకు బాధ్యతగా అప్పగించిన ఈ పూజని పెళ్ళైన నుంచి చేసుకుంటున్నాను ఎంతో ఇష్టంగా. ఎలాగో నేను చేసేసుకుంటున్నాను కదా అని మీతో కూడా షేర్ చేసేసుకుంటున్నాను అంతేని. ఇది నేను చేయాలి,
లేకపోతే నా దుక్కు చూసి మీరు చేస్తారు, ఆ వీడియోస్ కోసమే చేద్దాము అని నేనేమీ చేయట్లేదు. లక్ష్మీ పూజ అయినా సరే శుక్రవారం రోజు దీపారాధన చేసుకొని కాస్తంత నైవేద్యాన్ని ఆ తల్లికి వండే భాగ్యాన్ని కల్పించినందుకు వండి పెట్టేసుకుంటున్నాను. అంతే, ఎక్కువ ఆడంబరంగా చేయట్లేదు. ఉన్న దాంట్లోన శక్తి కొద్దీ ఇష్టపూర్వకంగా ఎంతో ఇష్టంగా లక్ష్మీ పూజనైతే చేసేసుకుంటున్నాను. అంతేని మనం జీవితంలోన ముందుకు వెళ్ళాలంటే దేవుడి అనుగ్రహం, ఆశీర్వాదం మనకి ఉండాలి. ప్రతి నిత్యము దీపారాధన కంపల్సరీ ఇంట్లో ఉండాలి. వీలైతే 2 పూటలు, వీలు కుదరకపోతే ఒక్క పూట అయినా సరే దేవుడికి మనకున్న టయాన్ని కాసంత టైం ఇచ్చి దేవుడా చల్లగా చూడు అని దేవుడిని ప్రార్థించుకుంటాం కదా. ప్రతినిత్యము దీపారాధన చేసుకొని కాసంత నైవేద్యాన్ని మన కులదైవమైన ఇష్టదైవం దగ్గరైనా పెట్టుకుంటాం. అలాగే శుక్రవారం కూడా కొంచెం ప్రత్యేకంగా ఆ లక్ష్మీ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కాసంత నైవేద్యాన్ని, తాంబూలాన్ని సమర్పించుకుంటాను. అంతే, అంతకు మించి విశేషంగా శుక్రవారం రోజు నేను ఇంకేమీ చేయట్లేదు. కుంకుమ పూజ అంటే ప్రతి నిత్యము కూడా పెళ్ళైన వాళ్ళు కుంకాన్ని ధరిస్తే చాలా మంచిది కదా. అందుకోసమని కుంకుమ పూజ చేసి ప్రతి నిత్యము కూడా మా ఇంట్లోన మేము అందరం కలిసి పెట్టుకుంటాము. ఏదైనా దేవుడి దగ్గర కాస్తంత కుంకాన్ని పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది అని నమ్ముతాం కదా. అదేదో మన చేతులతో మనం చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది కదా అని అనుకుంటాను. అంతేని పొద్దున్నే లేచి చక్కగా దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంటి ముందు ముగ్గులను కూడా ఇలా వేసేసుకున్నాను. ఇరువైపులా 2 వైపుల గడపలకి కూడా పసుపు రాసి అందంగా కుంకుమ బొట్టులతో అలంకరించేసుకున్నాను. ఎక్కడున్నా కూడా ఉన్న దాంట్లోన చాలా తృప్తిగా, ఆనందంగా అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఇది ఎంట్రన్స్ వైపు ఉండే గడప, వెనక వైపు ఉండే గడపకు కూడా అందంగా ముగ్గులతోనే అలంకరించుకున్నాను. ఇంకా అదంతా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. మా సొంత ఇంట్లోన దేవుడి గది అయితే ఇలా ఉంటుంది. ఇంకా చిత్రపటాలు అయితే చాలా ఉన్నాయి. పైన కూడా ఒక చిన్న రూము కట్టేసుకున్నాం కదా, అది గృహప్రవేశంలా చేసేసుకున్నాము కనుక అక్కడికి కొన్ని ఫొటోస్ అనేవి పెట్టాము. అందుకోసమే కొన్ని ఫొటోస్ తక్కువగా ఉన్నాయి. కంప్లీట్గా అయితే ఇలా శుక్రవారం పూజన అయితే చేసేసుకున్నాను. అంతేగాని వీడియోస్ కోసం అయితే ఎప్పుడు కూడా ఏది కూడా చేయట్లేదు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను చెప్పాలనుకునేది, మీతో షేర్ చేసేసుకోవాలనుకునేది అయితే ఈ విషయాన్ని. లక్ష్మీ పూజ ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే మన జీవనం గడవాలన్నా, మనం ముందుకు వెళ్ళాలన్నా ప్రతిదీ కూడా అన్న వస్త్రాలకి దేనికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ దేవుడి అనుగ్రహం మనకు ఉండాలి. దేవుడికి మనం ఎలా కృతజ్ఞత చెప్తాము? మనం పూజ చేసుకుంటేనే కదా. కనుక మనకి నచ్చే పూజ చేసేసుకోవచ్చు, ఎవరైనా చేసేసుకోవచ్చు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా మనకి కాసంత సాయాన్ని చేసినా, ఏదైనా ఇచ్చినా మన నోటి నుండి వచ్చే మొదటి మాట థ్యాంక్స్ అని చెప్తాము కృతజ్ఞతగా. అలాగే దేవుడు మనకి బతకడానికి ఒక దారి చూపిస్తాడు. పిల్లల ఆరోగ్యం బాగుండాలన్నా, మన ఆరోగ్యం బాగుండాలన్నా, అన్న వస్త్రాలకి ఇబ్బంది లేకుండా ఉంటున్నాము అంటే మనం దేవుడికి కృతజ్ఞతగా ఒక చిన్న దీపారాధన చేసుకొని కృతజ్ఞత చెప్పుకుంటాం కదా. అంతేని, అంతకు మించి ఇంకా ఏమీ లేదు అనుకుంటున్నాను. నేను నాకు తెలిసేది మాత్రమే మీతో షేర్ చేసేసుకున్నాను. ఇందులో తప్పు ఉప్పులు చెప్పినట్టుంటే క్షమించండి. మీకు తెలిసేదాన్ని కూడా నాతో చెప్తే నేను అది పాటించడానికి ప్రయత్నిస్తాను, అర్థం చేసుకుంటాను. ఇది పైనింట్లో దీపారాధన కూడా చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుంటే తప్పకుండా మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసేసుకుంటారని, కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, సర్వలోక సుఖినో భవంతు.